Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరు సెట్ అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు ఉమ్. ఎందుకు పరిచయం అంటే చేస్తావు? అలాగనట్లే ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి ఉమ్, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? ఉమ్. చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు అవకాశం రాలేదు బట్ వస్తే డెఫినెట్ గా See, అడుగుతాం. ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో ఆ. ఏదన్నా సో ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది నాకు ఆ matches దానికి వచ్చాయి. వచ్చినప్పుడు ఎలా ఎవరు ఉన్నాడు పంపిస్తున్నారు ఫొటోస్? మా మమ్మీ మమ్మీ మీ మమ్మీ చూస్తారు. నెంబర్ నేను ఫోటో పంపిస్తాను బానే సరదాగా ఒకటి పడి ఉంటది. వేసావు అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఆ, అవునా? ఏ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు ఆ, నేను ఇంత ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? ఆ, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు ఎవరికి నచ్చుతా. ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. ఆ. జుట్టు రాని చెప్తాను. జుట్టు జగ హెయిర్ చెప్తా. స్టైల్ తీసి మంచిగా వస్తా. యా. ఇంకోటి ఇంకోటి కాదు చాలా అడుగు. చాలా ఉన్నాయి ఆ. నాకు నాకు నా డౌట్లు. ఆ, నేను పోస్ట్ ఆ, ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఆ, అదే, పోస్టా? అదే, ఆ. ఉడ్లు Okay. సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారో ఉమ్. సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేనంత విన్నా. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు. కానీ ఉంటాయా? ఉంటాయా అంటే షిట్ ఈస్ ఎవ్రీవేర్ శివ, జనరల్ గా చెప్తున్నా. మన ఫీల్డ్ అనే కాదు, ఎవ్రీవేర్, ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్. సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు. హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా. చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే. మీకు తెలుసో లేదో యూట్యూబ్ లోనే డైరెక్ట్ గా వచ్చి అమ్మాయిలు నార్మల్ గా టెలివిజన్ లో ఇండస్ట్రీయే కాదు టెలివిజన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. పోనీ రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఈ క్యారెక్టర్ ని ఇలా అనుకోవడం, ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు, కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతా. సీరియల్ చేస్తున్నావా? చెప్పట్లేదు ఏంటి ఏ, చేస్తున్నా కానీ నాకెప్పుడు ఇలా ఇలా? ఎదురవ్వలేదు. అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ, ఉమ్, ఉమ్, బట్ స్టిల్ ఎలా అంటే ఉమ్. నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, Hmm. రైటర్ కి ఫేవర్ గా లేవు, లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఉమ్, ఉమ్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నాకు అనిపించింది. నాకేమో ఎప్పుడు అనిపించింది. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది రా? నేను చూస్తేనే ఫస్ట్ భయపడిపోయి ఎందుకు గెలకడం ఎగ్జాక్ట్లీ కదా అన్నారా? చెప్పారు ఎవరైనా? అయ్యో ఎంతమంది ఎలాంటి సిచ్యువేషన్? ఎవరు నా వరకు రారు అసలు. అట్లా నన్ను టచ్ చేసే సిచ్యువేషన్ ఎప్పటి వరకు రాలేదు ఎవరు. లేదు నార్మల్ చూసినట్టు ఇంత ఎందుకురా మనకి. దీంతో ఎందుకులే. సీరియస్ ఫేస్ పెడుతుంది. నేను స్టార్ట్ ఎందుకు అలా పెడుతున్నా ఫేస్? అది నా ఫేస్. నేను లోపల నవ్వుతూనే ఉంటా, నేను చాలా ప్రేమతోనే ఉంటా, కాకపోతే అది నా ఫేస్ రేస్ గుర్రం శృతి హాసన్ type. ఆ టైప్. లోపల ఆ ఫేస్ సీరియస్ గా ఉంటది. సో ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. అవును. ప్లీజ్ నా ఫేస్ అలా ఉంటది తప్ప నా మనసు చాలా వెన్న ప్రేమ. వెన్న. ఓకే. కాదావే కాదావే అవునరా, మరి చెప్పు. అవునవును, చెప్పు. దగ్గుతా. పాప మంచిదిలే. నేను మంచిది రా, చాలా మంచిది. యాక్చువల్లీ పద్ధతి అంటే అంశు, శ్రీప్రియ, మీరు ఇది. కానీ ఢీ షో వచ్చాక నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను మీ మీద. అవునా? వెస్ట్రన్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్ లో అంశుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు. మనం గోవా వెళ్ళిన పిక్చర్ గోవా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ గోవాది చేస్తే కాదు, అది డాన్స్ article. చేస్తున్నప్పుడు ఒక ఏదో కాస్ట్యూమ్ వేసినప్పుడు కానీ దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసా. ఒక పేపర్లో వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చూసా. ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద. దానికి రీజన్స్ ఏంటి? అట్లేం లేదు. అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను Hmm. క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూజ్ చేస్తాను. సో అది ఓకే. అంటే డాన్స్, ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేము కదా.
ఓకే నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని చేశాను. కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తా. సీరియల్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ ఉంటాయి. ఇప్పుడు నా క్యారెక్టరే శారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అందులో. రీసెంట్ కూడా సో శారీ కట్టుకొని అలాగే ఉంటాను. ఇప్పుడు బయట లైఫ్ లో కూడా నేను శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా కాదు ఇక్కడ కదా. ఎలా ఉండాలో అలా నాకు అలా ఉండాలి. ఉంటే సరిపోతుంది. కానీ నేను ఎప్పుడు చూడలేదు బయట, ఎప్పుడు నేను ఎలానే చూసాను. Trips కి వస్తే మాతో పాటు అప్పుడు కూడా లైక్ బాగా ట్రిప్స్ కూడా తీసుకెళ్తారా? అదే చెప్తున్నా, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మేము కొంచెం స్టైలిష్ గా రెడీ అవుతాం. ఇప్పుడు బయట లైఫ్ అంటే ఇట్లా చుడిదార్ టాప్స్ అట్లా వేసుకొని జీన్స్. సీరియల్స్ కి వచ్చేసరికి శారీస్. అదే బ్యాడ్ కామెంట్స్ పట్టించుకుంటారా మీరు? అసలు చూడరా? డిలీట్. అది దానికి రెస్పాండ్ అయ్యి దాంతో డిబేట్ అయ్యేంత ఓపిక ఇంట్రెస్ట్ రెండో లేవు. వేస్ట్ ఆఫ్ టైం. కానీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ లోని మీరే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్. బేసిక్ గా అమ్మాయిల కంటే ఫ్యామిలీలోని ఎందుకమ్మా ఇండస్ట్రీ అని అంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మా ఇంట్లో అయితే అదే సిచ్యువేషన్ ఉంది. అదే సిచ్యువేషన్ మీ ఇంట్లో వాళ్ళని కూడా చూశాను కూడా అన్న. మా ఇంట్లో వాళ్ళని చూసావు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వద్దు అని అన్నారా? నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని? వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు, లైక్ నేను మంచి స్టూడెంట్, ఓకే, సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్. యా బాగా టాపరా? మరీ ఇట్లా కాదు, బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా, టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ. సో మంచి స్టూడెంట్ కదా, ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి. మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్, అలాంటివి కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే. మీకు స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు, ఎందుకు వద్దు అని చెప్పి. దాని తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది. మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి ఆ టైప్, ఇదే చెయ్యాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా ఏమి ఉండదు. కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ, అంటే పిచ్చి పిచ్చి చేసేస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట. కాకపోతే మా చాయిస్ వదిలి పెడుతుంది అనమాట. సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ ఈజ్ యువర్స్. అంతే అంతే. అక్క పిల్లలంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టమా ఫస్ట్ అక్క అంటే ఇష్టమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలంటే అస్సలు నచ్చేది కాదు. నాకు తెలిసి అందుకే అడిగాను. అదే చెప్తున్నా, అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం. ఆ ఏజ్ లో నాకు పిల్లలంటే అట్లా ఉంటుండే. ఇప్పుడు పిల్లలంటే అసలు నేను ఒక 20 మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా, అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిని తీసుకురా. క్రికెట్. సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా. సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్. సో 5 పిల్లలు. డాగ్ కూడా పిల్లలు. నా బిడ్డ అది. డాగ్ లవర్స్ నువ్వు కూడా? మా ఇంట్లో మా బిడ్డకి శ్రీమంతమే చేసాం మేము. అవును అవును, వాళ్ళ డాగ్ కి పిలవలేదు నన్ను భోజనాలకి. అది గుంటూరులో అయింది, అందుకే ఇక్కడైతే పిలిచేది. అవునా? నిజమా? నిజంగా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నిజంగా చేశారు. మా ఇంట్లో పెట్ ని కూడా మేము కిడ్ లానే చూస్తాం. శ్రీమంత్ అంటే డాగ్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. డెలివరీకి ముందు శ్రీమంతం. మా అంటే నేను లేను యాక్చువల్లీ, నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా. పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచి ప్రాపర్ పెట్ లవర్స్. నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్, కానీ వెళ్ళిపోయాయి మధ్యలో నాకు గ్యాప్ లేక. నాకు చూసుకునే ఇది లేక వాటికి టైం స్పెండ్ చేయాలి చాలా. నాకు టైం స్పెండ్ చేస్తే అవ్వదు. నీ టైం ఇంట్లో ఏడు ఉంటది, బయట ఉంటది కానీ. ఇందాక బయట టాపిక్స్ ఇక్కడ ఎందుకు? సరే సరే ఓకే ఓకే. లేదురా అదంతా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.